చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టడం అంత ఈజీ కాదు, అది సాధ్యం కూడా కాకపోవచ్చు అని చెప్పి ఒక చర్చ న్యూట్రల్ పీపుల్స్లో కూడా జరుగుతున్న వేళ అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండంగా పట్టున్నటువంటి 2019లో కేవలం టీడీపీ 3 సీట్లు మాత్రమే గెలిచిన మొత్తం రాయలసీమలో జగన్ గారికి ఉన్న పట్టు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రాయలసీమ 4 జిల్లాల్లో టీడీపీ కాస్తో కూస్తో బలం చూపించగలదు అని మాట్లాడుకోవాల్సింది మనం ఉమ్మడి అనంతపురం జిల్లాలో. టీడీపీకి వాస్తవానికి అంతో ఎంతో పట్టు ఉంటుంది. మొన్న చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఒకటే వచ్చింది టీడీపీకి, అనంతపురంలో 2 సీట్లు వచ్చాయి. సో కాస్త కూస్త అనంతపురంలో బలం ఉంటుంది టీడీపీకి. అండ్ ఆ అనంతపురం జిల్లాలో ఈసారి డెఫినెట్లీ టీడీపీ గెలవబోతుంది అని ఒక అంచనా ఉన్న నియోజకవర్గం కళ్యాణదుర్గం ఉండే. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా జిల్లాలో ఎక్కడైనా కనుక టీడీపీ గెలిస్తే కళ్యాణదుర్గం గెలిచే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి అంటూ ఉండరు. మనం ఓపెన్గా ఫ్రీగా మాట్లాడుకోవాలి అని అంటే వైసీపీ వాళ్ళు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో గెలిచే వాటిలో దాని పేరు చెబుతూ ఉంది. అండ్ అక్కడ మంత్రిగా ఉన్నటువంటి ఉషశ్రీ చరణ్ గారి మీద చాలా తీవ్ర వ్యతిరేకత ఉన్న తర్వాతనే ఆమె పెనుగొండకు పంపించారు వైసీపీలో. ఇక ఇప్పుడు వేరే వాళ్ళని అక్కడ బరిలోకి దించారు. అండ్ టీడీపీకి పట్టుంది అనుకుంటే అక్కడ ఉమామహేశ్వర్ నాయుడు, హనుమంతరాయ చౌదరి వీళ్ళిద్దరి మధ్య టీడీపీలో ఒక ఆధిపత్య పోరు అనేది నడుస్తూ ఉండే. చివరికి వాళ్ళు మాలో ఎవరికి సీట్ ఇచ్చినా కూడా పర్లేదు అనే అభిప్రాయానికి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు సో పార్టీ ఫండ్కు ఉపయోగపడాలి, డబ్బులు అవసరము అనే ఆ కాన్సెప్ట్ తోటే అక్కడ ఇంకో సురేంద్ర చౌదరిని తీసుకొని వచ్చారు అని చెప్పి మొత్తాన్ని కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. లోకల్ టీడీపీ వాళ్ళు మాత్రం డబ్బు కోసం అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ ఆ ఉమామహేశ్వర నాయుడును, హనుమంతరాయ చౌదరిని మీరిద్దరు కలిసి ఆయన గెలిపించని చెప్పి బాబు గారు చెబుతూ వచ్చారు. అక్కడ ఉమామహేశ్వర నాయుడుకు ఆ నియోజకవర్గంలో గట్టిగానే పట్టు ఉంటుంది. తాను ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా అక్కడ టీడీపీకి థర్డ్ ప్లేస్ వచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పి నియోజకవర్గంలో 2 రోజుల నుంచి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేయాలని చెప్పి కూడా సిద్ధపడ్డారు. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి ఉమామహేశ్వర్ నాయుడిని వైసీపీలోకి ఇన్వైట్ చేయడం, ఇందులో కీలకంగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఆ ఉమామహేశ్వర్ నాయుడు గారి ఇంటికి వెళ్ళి తనని సాధారణంగా వైసీపీలోకి రండి అని చెప్పి ఆహ్వానించి చర్చలు జరిపి రావడం, తాను ఇండిపెండెంట్గా వేయకుండా విరమించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవడం జరిగిపోయాయి. సో ఇప్పుడు కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీకి అంత ఈజీ అని కాదు కదా, ఇంకా కాని పని అని చెప్పి టీడీపీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నటువంటి మాటలు చూడండి. 3-4 రోజుల వ్యవధిలో మొత్తం మారిపోయింది. టీడీపీకి పట్టుంది అక్కడ అనే దగ్గర నుంచి ఇంక అక్కడ ఏముంది టీడీపీకి అనే దగ్గర వరకు వచ్చేసింది. సరే ఉమామహేశ్వర్ నాయుడు ఆయన పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచేస్తారు ఈజీగా అని చెప్పలేం, కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఓడించడం కోసం మాత్రం ఆయన బలం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది ఓపెన్ సీక్రెటే. సో రాయలసీమలో అంతో ఎంతో పట్టుంటుందన్న కీలకమైన అనంతపురం జిల్లాలో, అది కూడా కీలకమైన నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి అయితే చాలా పెద్ద షాకే. మరి అక్కడ టీడీపీ క్యాడర్ నెక్స్ట్ ఏ విధంగా సహకరించి కొత్త వ్యక్తి గెలుపు కోసం పనిచేస్తారు చూద్దాం.